నోకరాజు కుటుంబాన్ని సాదిక్ ఖాన్ వేధించాడని జగదీశ్వర్ రెడ్డికి స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేశారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. సాదిక్ వెనుక టెర్రరిస్టు ముఠా ఉందంటున్న విజయసాయిరెడ్డితో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పర్యటించారు. ఏఈ నోకరాజు ఈయంకుడు భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. మనం ప్రస్తుతం సార్ ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి వైసీపీది రాజకీయం అంటుంది, మీరేం చెప్తారు సార్? ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. నన్ను పిలిచినప్పుడు నేను చెప్పగలిగిందంతా కూడా నేను ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి వాళ్ళు నా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. నేను అంతకు మించి ఆ స్టేట్మెంట్ కూడా ఛార్జ్ షీట్లో ఎంక్లోజ్ చేశారు. నేను దానికి మించి చెప్పగలిగింది ఏమీ లేదు. మీరు చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. దానికి సంబంధించి వైసీపీ వాళ్ళు ఎవరో నాకు తెలిసి నేను ఆ సిట్కి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కానీ నేను ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్, దానికి నేను కట్టుబడి. అంటే ఇప్పుడు సాదిక్కి ఎటువంటి శిక్ష ఉండాలంటున్నారు? అంటే సాదిక్కి నేను బహుశా చెప్తే బాగుండదేమో. ప్రజల యొక్క అభిప్రాయాన్ని నేను చెప్పగలను. ప్రజల యొక్క అభిప్రాయం నాకు ఇప్పటి వరకు ఎవరైతే మాట్లాడారో వాళ్ళు వెలుబుచ్చినటువంటి అభిప్రాయం సాదిక్ని ఎన్కౌంటర్ చేయాలి అన్నటువంటిది ప్రజాభిప్రాయం. కానీ అది చట్టవిరుద్ధం. చట్టం దానికి ఒప్పుకోదు. చట్ట ప్రకారం అయితే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష అన్నటువంటిది కరెక్ట్ అయినటువంటిది. యావజ్జీవం అని అంటే మళ్ళీ సండే రెమిషన్ ఉండకూడదు. 14 సంవత్సరాలు అని అంటే 14 సంవత్సరాలు ఉండాల్సిందే. మీ కొత్త పార్టీ ఎప్పుడు వస్తుంది, ఏ విధంగా ఉండబోతుంది? శ్రావణ మాసం 3-4 వారాల్లో చూస్తే కనుక వైసీపీ ఏదైతే మద్యం కుంభకోణం విషయంలో వైసీపీ మాజీ మంత్రిని అరెస్ట్ చేశారు, వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించి తాను అన్ని వివరాలు కూడా అధికారులకు తెలియజేయడం జరిగిందని చెప్తున్నారు. మరో పక్క చూస్తే కనుక సాదిక్ ప్రజలు కోరుకున్న విధంగానే శిక్ష పడాలి, అంటే ఏ నోకరాజు కుటుంబానికి ఆత్మహత్యకు పాల్పడిన ఆత్మహత్యకు కారణమైన సాదిక్ ప్రజలు కోరుకున్న విధంగా శిక్ష పడాలి. అదేవిధంగా కొత్త రాజకీయ పార్టీని తాను శ్రావణ శుక్రవారం 3వ శుక్రవారం కొత్త పార్టీని ప్రారంభిస్తాను, ప్రజలు కోరుకున్న విధంగానే కొత్త పార్టీ కూడా ప్రారంభిస్తానని కూడా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్తున్నారు. ఇది మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయం. ఫోటో స్టూడియో.